ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రతి దైవ జనాంగమా, ఇంతవరకు యూట్యూబ్లో జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఏ విషయం అంటే నంద్యాల ప్రాంతంలో దైవజనుల మీద వచ్చిన అలిగేషన్ బట్టి అమ్మాయి తప్పని, దైవజనులు తప్పని, ఎటు తోసక గజిబిజి వాతావరణంలో ఈలోపు అనేక మంది యూట్యూబర్స్ పోగయ్యి ప్రతి ఒక్క దాన్ని అలచలి చేస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ఈ వీడియో చేయాల్సి వస్తుంది. మొట్టమొదట ఈ వీడియోలో వీకార్ గురించి ఒక మాట అడగాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ మధ్య నంద్యాల దైవజనుల పైన ఎలిగేషన్ వచ్చినప్పుడు ఆయనే వెలుగులోకి వచ్చి తీసుకొచ్చాడు. అందులో కొంతమంది వ్యక్తుల్ని తన ఛానల్లోకి తీసుకొచ్చి వీళ్ళు ప్రత్యక్ష సాక్షులని యూట్యూబ్లో లైవ్లో తీసుకొచ్చి మాట్లాడించాడు. వాళ్ళలో ఒక అతను చెప్పాడు. ఏమని చెప్పాడంటే, దైవజనులు ఆ సిస్టర్ మహిమా సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ సిస్టర్ 21 రోజు ఫాస్టింగ్ ప్రేయర్ అని ఇచ్చినప్పుడు వేరే మందిరానికి అంటే ఓసన్న మందిరానికి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాము. అక్కడ ఉన్నప్పుడు అక్క దైవజనులు ప్రభుకుమార్ అన్న నాకు ఫోన్ చేసి డేవిడ్ చెప్పిన ఈ సాక్ష్యం, అదే యథార్థవంతులు చెప్పిన ఈ సాక్ష్యాన్ని నేను చెప్తున్నాను. ఆ డేవిడ్ అనే వ్యక్తి అక్కడయ్యా ఒంటరిగా ఉంది, వెళ్ళి తీసుకొని రమ్మన్నట్లు దైవజనులు చెప్పినట్లు ఆ అబ్బాయి చెప్పాడు. అంతేకాదు అక్కడ నుంచి ఆ నంద్యాల దూరం అలా ఉన్న ప్రాంతం కొంచెం దూరం. ఆ ప్రాంతం వచ్చేలోపే మందిరం దగ్గరికి ప్రభుకుమార్ అనే వ్యక్తి వచ్చాడు, దైవజనులు వచ్చాడని చెప్పి నేను వచ్చాకనే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, చెవులో ఏదో చెప్తున్నాడు అని చెప్పి ఆ మాట్లాడుకున్న తర్వాత నా బండి దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి అక్క ఎక్కినప్పుడు నా 3 అడుగులు బంగారాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళాయని దైవజనులు చెప్పినట్లుగా అతను లైవ్లో చెప్పాడు. నిజమేనన్నా వీకేనన్నా? చాలా వినయంగా, చాలా గౌరవంగా, ఎంతో బాధ్యతతో మహిమా కుమార్ అక్క వైపు, చెల్లెల వైపు న్యాయపక్షాన పోరాడుతున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది, మంచిది. కానీ ఆ డేవిడ్ చెప్పిన దాంట్లో నాకు కొంచెం ఒక డౌట్ ఉందన్న, ఏమనుకోవద్దు మీరు. ఎందుకంటే దైవజనులు నంద్యాలలో ఉన్నారు, ఆ అబ్బాయి ఎక్కడో వేరే పల్లెటూరు అంటే గ్రామంలో ఉన్నాడు. పల్లెటూరులో ఉన్న వ్యక్తికి నంద్యాలలో ఉన్న వ్యక్తి దైవజనులు ఫోన్ చేసి అయా మందిరం దగ్గర అక్క ఒకతుంది, వెళ్ళి తీసరమ్మని చెప్పి ఫోన్ చేశాడని చెప్పాడు. ఈలోపు అతనే వచ్చేలోపే, ఈ డేవిడ్ అనే వ్యక్తి వచ్చేలోపే ఆల్రెడీ అన్న వెళ్ళి ఉన్నాడు అక్కడని చెప్పాడు. ఇప్పుడు అలా వెళ్ళాలనుకున్నప్పుడు 3వ వ్యక్తి డేవిడ్కి ఫోన్ చేయాల్సిన అవసరం ప్రభుకుమారికి ఏముంది? పాస్టర్ గారికి మీరు అన్నట్లుగా ఆమె మీద ఒకవేళ వాళ్ళకి ఏదైనా సంబంధం ఉంటే ఆ 3వ వ్యక్తితో పని లేదు కదా. అంత దూరం ఉన్న వ్యక్తిని తీసుకురా, నువ్వు తీసుకొచ్చి అయ్యా అమ్మాయి అక్క ఒంటరిగా ఉందని చెప్పాల్సిన పని ఏముంది? ఏమైనా దైవజనులు కూడా నంద్యాలలో ఫేమస్ కలిగిన దైవజనులు కాదుగా. ఏమైనా అతను ఎక్కడో ఒక మూల ప్రాంతంలో చిన్న సంఘాన్ని పెట్టుకొని, ఒక 7-8 మంది సంఘాన్ని పెట్టుకొని నడుపుతున్న దైవజనులు ఈ నంద్యాల మొత్తానికి ప్రాముఖ్యమైన వ్యక్తి కాదు కదా. మీరు అనుకోవటానికి పాపం సాటుగా వచ్చారని చెప్పడానికి అక్కడికి వెళ్ళాడని వాస్తవం చెప్తున్నాడు. ఈయన బండి మీద ఎక్కించుకోవాలి కానీ ఆయన బండి మీద ఎక్కించుకోడుగా. ఇప్పుడు ఆ అబ్బాయి చెప్పిన దాంట్లో అవాస్తవం ఉన్నదని మా అభిప్రాయం. మీరు ఒక్కసారి ఆలోచించండి. అలా ఉద్దేశం ఉంటే అతనే వెళ్ళి ఆమెతో మాట్లాడి సరదాగా తిరిగి హ్యాపీగా ఆ ప్రాంతంలో మాట్లాడుకుంటూ కూర్చుంటూ ఉండొచ్చు. కానీ అలా చేయకుండా దైవజనులు ఒక బాధ్యత కలిగి ఆ అబ్బాయికి చెప్పాడంటే దాని అర్థమైంది ఆ దైవజనులు తప్పు చేసినట్ల. ఆ బిడ్డతో ఆ మాట చెప్పాడు, బంగారం నా 3 అడుగులు బంగారాన్ని తీసుకో అంటే. ఆ అబ్బాయికి అంతకుముందు తెలుసా? ఒకవేళ ఆ మాట తెలిసి ఆ మాట అన్న దగ్గర నుంచి అయినా దైవజనుల మీద డౌట్ రావాలి కదా. ఎందుకంటే ఆయన క్యారెక్టర్, దైవజనుల క్యారెక్టర్ ఆ ఉద్దేశంలోకి లేదు కదా. ఫస్ట్ నుంచి అమ్మడించాడు ఆ అబ్బాయి దైవజనుల్ని. అలాంటి క్యారెక్టర్ ఉంటే ఎమ్మటే డౌట్ వచ్చింది కదా, ఏంది ఆ దైవజనులు ఇట్లా అన్నాడని ఎమ్మటే అడిగేవాడు కదా, లేదా అమ్మంటే అక్కనన్ను అడిగేవాళ్ళు కదా. అలాంటి డౌట్ కూడా రాలేదంటే దైవజనులు తమ సాక్ష్యాన్ని ఎంతలాగా కాపాడుకుంటూ వచ్చాడు, ఎంత వినేదితో ఉండి ఉంటాడు. ఈరోజు దైవజనుల మీద అంత అల్లకొల్లారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా, మీరు ఒకసారి ఆలోచించండి. అతన్ని ఎవరైనా ప్రేరేపించారా దైవజనుల్ని ఏదన్నా ఇబ్బందులు పాలు చేయాలని? ఒకవేళ ప్రేరేపించారేమో, వాళ్ళు ఎవరైనా కదిలించారేమో మాకైతే తెలియదు. కానీ మీరు ఇది వాస్తవం అవాస్తవం అనేది ఒకసారి గమనించండి. న్యాయపక్షంగా పోరాడుతున్నారు, ప్రత్యక్ష సాక్షులని పెట్టారు, బాగానే ఉంది. కానీ ఆ అబ్బాయి చెప్పిన దాన్ని తీసుకోవడంలో అర్థం లేదు. ఆ అబ్బాయి ద్వంద్వ విషయంతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ అదే అవసరం ఉంటే దైవజనులే
ఆ మూడో వ్యక్తిని ఎంటర్ చేయరు. వీళ్ళ మధ్య సంబంధం ఉన్నప్పుడు, ఒక విశ్వాసికి ఒక దైవజనుడికి సంబంధం ఉన్నప్పుడు మూడో వ్యక్తి అయినా విశ్వాసిని ఎలా తీసుకుంటాడు? మధ్యవర్తికి పెడతాడా? పెట్టడుగా. ఆ వ్యక్తి అయినా సరే వచ్చినప్పుడు ఖచ్చితంగా డౌట్ వచ్చింది. ఆ డౌట్ అప్పుడు రాలేదంటే దైవజనుల ప్రవర్తన గట్టిగా ఉందనేగా. చేసి గమనించండి, మీరు వాస్తవాలు తెలుసుకొని దైవజనుల మీద చర్య తీసుకోమని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంతటితో దైవజనులు వందనాలు అందరికీ, చూస్తున్న క్రైస్తవులందరికీ.